ఇంత పవిత్రమైన కాశీలో ఇంత పెద్ద గొడవ జరుగుతుందని నేను ఎక్స్పెక్టే చేయలేదండి. ఎంత విపరీతంగా కొట్టుకున్నారంటే అసలు తలకాయలే పగిలిపోయినాయి. ఎందుకనేది వీడియో మధ్యలో ఉంటుంది చూడండి. ఇలాంటి వాళ్ళు ఉంటారా అని మీకు కూడా అనిపిస్తుందండి. హాయ్ ఫైనల్గా అయితే కాశీ యాత్ర పూర్తి చేసుకొని ఇంటికి వచ్చేసినామండి. అది కూడా సేఫ్గా ఇంటికి వచ్చినాము. ఇంకా ఈ వీడియోలో అయితే మేము కాశీకి ఎట్లా పోయినాం, ఆడ ఏమేమి చూసినాము, ఇంకా ఎక్కడున్నాం, ఆడ ఏమేమి ఇబ్బందులు పడినాం, అదంతా కూడా ఈ వీడియోలో చెప్తాను. ఒకవేళ మీరు కూడా ఎప్పుడన్నా కాశీకి పోతే ఈ వీడియో చూస్తే కొంచెం మీరు కూడా ప్లాన్ చేసుకోవచ్చు. నేను కూడా కాశీకి పోయేటప్పుడు యూట్యూబ్లో కొన్ని వీడియోలు చూసినా కానీ ఏం చేద్దాము, అన్ని వీడియోలు చూసినా కూడా ఎండ్ ఉంటుంది కాశీలో అనే మాట ఒకరు కూడా చెప్పాలా స్వామి. నాకు అన్ని నీట్గా ప్లాన్ చేసుకున్నాం కానీ ఈ ఎండ ఒకటి డిస్టర్బ్ చేసేసింది. ఆ ఎండ ఉడుకు అంటే మామూలు ఎండ ఉడుకు కాదు స్వామి, 44 డిగ్రీలు ఉండింది. ఈడ ఉత్తరప్రదేశ్లో ఎట్లా అంటే ఎండాకాలంలో ఎక్కువ ఎండ ఉంటుందంట, చలికాలంలో ఎక్కువ చలి ఉంటుందంట. మీడియంగా ఉండేది ఎప్పుడంటే జనవరి ఫిబ్రవరి ఈ 2 నెలల మధ్యలో పోతే బాగా సరిపోతుందంట. అంటే మరీ ఉడుకుండదు, మరీ చలి ఉండదంట. మేమైతే గుంతకల్లో ట్రైన్ ఎక్కినాం కాశీకి పోయేకి. ఆల్రెడీ ముందు వీడియోలో కూడా చెప్పినాను కదా, మేము స్లీపర్ బుక్ చేసుకున్నాము. అయినా జనరల్ కూడా ఎంత ఖాళీగా ఉండిందో, అందరూ కుంభమేళ అప్పుడు పోయేసి వచ్చింటారు కదా, అందుకని ఖాళీగా ఉంది. మేము ప్లాన్ చేసింది కూడా అందుకే అనమాట. అందరూ మొన్నంతా పోయే వచ్చింటారు, ఇప్పుడైతే ఎవరుండ్రు ఖాళీగా ఉంటుందని ఇప్పుడు ప్లాన్ చేసింది. ఇంకా పోయేటప్పుడంతా సరిపోయి బాగానే పోయినాము. వచ్చేటప్పుడే అండి అసలైన ఇబ్బంది. ఆ పక్క నుంచి వచ్చే ట్రైన్లన్నీ కూడా లక్నో నుంచి బీహార్ నుంచి వస్తుంటాయి. ఆ పక్క వాళ్ళందరూ మనం రిజర్వేషన్ చేసుకున్నా సరే స్లీపర్లో ఎక్కి కూర్చునేసింటారు. పోయి మన సీట్ అడిగే కూడా ప్లేస్ ఉండదు, డోర్ల వరకు కూర్చోంటారు. ఒకవేళ అడిగినా కూడా పెద్ద గొడవ పెట్టుకుంటారనమాట. ఈ సీట్ ఆడుంది, మీదేంటిక ఇది, అట్లా చాలా అసలు మొరట మనుషులు అనమాట. ఆ పక్క అంతా గట్టిగా మాట్లాడేస్తారు. మనం కూడా ఏం చేయలేమన్నమాట. వచ్చేటప్పుడు మాత్రం ఏసీ బెస్ట్ ఆప్షన్ అండి. ఏసీ బుక్ చేసుకుంటేనే మనం రాగలం. లేదంటే మధ్యలో దిగాల్సిందే. మేము కూడా అంతే, మధ్యలో దిగేసి నాగపూర్లో బస్కి వచ్చినాం అనమాట వచ్చేటప్పుడు. కాబట్టి పోయేటప్పుడు ట్రైన్ స్లీపర్ బుక్ చేసుకున్నా, వచ్చేటప్పుడు ఏసీ బుక్ చేసుకుంటే బెటర్ అండి. ఇంకా మేము 2 రోజుల తర్వాత వారణాసిలో దిగినాము. అది కూడా సాయంత్రం 7:30కి దిగినామన్నమాట. 7:30 అయినా కూడా 6 గంటలు అయినట్టుంది, అసలు లైటింగే తగ్గలా అనమాట. ఇంకా రూమ్కి పోదామని ఆటో అయితే తీసుకున్నాము. కొన్ని యూట్యూబ్ వీడియోల్లో చూసినాను నేను, మన ఆంధ్ర ఆశ్రమాలు ఉంటాయి, సైకిల్ బాబా ఆశ్రమము, ఇంకా ఏవేవో ఉంటాయి. అక్కడ మన తెలుగు వాళ్ళే ఉంటారు, రూములు కూడా తక్కువ దొరుకుతాయి, మన తెలుగు మాట్లాడే వాళ్ళ దగ్గర అయితే బాగుంటుంది అని వీడియోస్లో విన్నాను. నాకైతే అక్కడ వరకు అవసరం లేదనిపించిందండి. ఎందుకంటే ఈడ ఉండే వాళ్ళకే బాగా తెలుగు వచ్చు. ఎందుకంటే హిందీ కంటే వీళ్ళకి తెలుగే బాగా వచ్చా ఏం పాడు, మన తెలుగు వాళ్ళే ఎక్కువ తిరుగుతుంటారు. కాబట్టి అమ్మ రూమ్ కావాలా బాబు, రూమ్ కావాలా అని వాళ్ళే అడుగుతా అంటారు. ఇంకా రేట్లు కూడా మరీ ఎక్కువేం లేవు, అంతా ఒక 1200 నుంచి ఒక 2000 లోపే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ హరిశ్చంద్ర ఘాట్ రోడ్లో మేము రూమ్ తీసుకున్నాము. ఇంకా సాయంత్రం అయిపోయింది కదా, ఇప్పుడు ఏం చూస్తాంలే, రూమ్ తీసుకొని రెస్ట్ తీసుకొని పొద్దున్నే పోదాంలే అని 2 రోజులకి ఏసీ రూమ్ తీసుకున్నాము. ఈ ఎండకి ఇంకా ఏసీ రూమ్ లేకపోతే అవుతుందా, రూమ్లో నుంచి బయటికి పోతే ఉడుకుతా ఉంటుంది, రూమ్లో మాత్రం బాగుంటుంది అనమాట చల్లగా. ఇంకా మరుసటి రోజు అయితే 5కే లేసి రెడీ అయిపోయినాము. ఫస్ట్ కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకుందామని. ఎందుకంటే ఈరోజు పౌర్ణమి రోజు దర్శనం చేసుకుందామని ఈరోజు రావడం అనమాట నేను. ఇంకా మా రూమ్ నుంచి గుడి దగ్గరికి అయితే జస్ట్ 1.5 కిలోమీటర్ అంతే. బ్యాటరీ ఆటో తీసుకున్నాము అక్కడికి పోయేకి. పొద్దున్నే పూట అయితే గుడి ముందర వరకు కూడా ఇట్లా బ్యాటరీ ఆటోలు అన్నీ అలో చేస్తారు. మళ్ళీ అయితే జనాలు పెరిగిపోతారు కాబట్టి ఆటోలేం అలో చేయరు. ఆ 1 కిలోమీటర్ నుంచి దగ్గర నడుచుకొనే పోవాల్సి వస్తుందన్నమాట. ఇంకా మేము పొద్దున్నేనే పోయినాం కాబట్టి గుడి ముందర వరకు కూడా బ్యాటరీ ఆటోలోనే పోయినాము. ఇది గుడి దగ్గరికి పోయే దారి అనమాట. రోడ్ అంతా లేసిపోయి ఉంటుంది, రాళ్ళు లేసిపోయి ఉంటుంది. ఇంకా గుడికి 4 గేట్లు ఉంటాయి. 4 గేట్ల నుంచి పోయి దర్శనం చేసుకోవచ్చు. నేను వీడియోస్లో చూసింది ఏమంటే 1వ నెంబర్ గేట్లో నుంచి పోతే దర్శనం తొందరగా అయిపోతుంది అని అన్నారు. ట్రై చేసినాము కానీ అందరూ అట్లా అనుకునే వచ్చినట్టుండారు, గేట్ 1లో నుంచి పోతే బిన్న దర్శనం అయిపోతుందని. అయిన జనాలంతా ఆడే ఉంటారనమాట. అందుకని మేము గేట్ 4లో నుంచి దర్శనానికి పోయినాము. ఇక్కడ కూడా ఏం తక్కువ లేరు, పౌర్ణమి కాబట్టి చాలా మంది వచ్చేసినారు. ఇంకా దర్శనానికి పోయేటప్పుడు అయితే సెల్లులు అలో ఉండవు కదా, సెల్లులు చెప్పులు పెట్టేకి ఇట్లా పూజ సామాన్లు అమ్మే వాళ్ళ దగ్గర లాకర్లు ఉంటాయి.
ఉంటాయి, అక్కడ మనం పెట్టుకోవచ్చు. ఇంకా వాళ్ళు దానికి డబ్బులు తీసుకోరు, దానికి బదులుగా ప్రసాదం తీసుకోవాలా. మామూలుగా ప్రసాదం తీసుకోవాలంటే 100 రూపాయలు అయ్యేది, ఈ చెప్పులు పెడితే 500 అట్లా చెప్తారు. దానికి బదులు అభిషేకానికి పాలు ఇస్తారనమాట. అవి అసలు తెల్ల నీళ్ళలాగా ఉంటాయి. జనాల్ని మూర్ఖులు చేస్తారు వీళ్ళు దేవుని పేరు చెప్పి. ఏం చేయాలంటే గుడి గేట్ ముందర ఈ పూజ సామాన్ల షాపులు ఉంటాయి కదా, ఆడ పెట్టుకోవాలి ఈ చెప్పులు సెల్లులు. ఆడ పెట్టుకుంటే బెనిఫిట్ ఏమంటే వాళ్ళ షాప్లో పెట్టినామని ఏం చేస్తారంటే క్యూ లైన్ ఉంటుంది కదా దర్శనానికి పోయేది, దాంట్లో మధ్యలో చిన్నగా జాయిన్ చేసేస్తారు మనల్ని. వెనకాల వైరి, వీళ్ళేమో ముందుగా దర్శనం చేసుకునేసిరి. అట్లా చేస్తారు. డబ్బులు ఇస్తే ఏమైనా చేసేటట్టుండారు ఈ జనాలు. ఇదంతా నాకు ఎందుకులేని ఓం నమ శివాయ అని దర్శనం చేసుకొని వచ్చిన. లోపలైతే గుడి ఇట్లా ఉంటుంది, మరి పెద్దగా ఏం లేదు, ఇట్లా మీడియంగానే ఉంది గుడి. లోపల కూడా శివలింగం దగ్గర 4 ద్వారాలు ఉంటాయి, ఎందుకంటే 4 గేట్ల నుంచి వస్తారు కదా, అట్లా దర్శనం చేసుకుంటారు. పాలు పోసి అభిషేకం చేయొచ్చు. స్పర్శ దర్శనం కూడా చేసుకోవచ్చు మనం కావాలంటే, అది పొద్దున్నే ఉంటుందంట, దానికి కూడా టికెట్ ఉంటుంది. ముందైతే అందరికీ స్పర్శ దర్శనమే చేపిస్తానంట, ఇప్పుడైతే అది తీసేసినారు. ఎవరైతే టికెట్ తీసుకుంటారో వాళ్ళకే ఉంటుంది. అది కూడా పొద్దున పూట మాత్రమే ఉంటుందంట, పొద్దున ఉంటుంది, సాయంత్రం కూడా ఏదో టైమింగ్లో ఉంటుంది. మేమైతే నార్మల్ దర్శనమే చేసుకున్నామండి. దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చినామా, ఎండ అబ్బా ఎంత ఎండ ఉందంటే, మళ్ళీ టైం కూడా ఏం ఎక్కువ గల 9 గంటలు అవుతాండేది, 9కే ఇంత ఎండ ఉంది. నీళ్ళు తాగుతాంటే ఆవిరైపోతాయి అనమాట బాడీలో. ఇంకా జనాలు కూడా అప్పటికి దర్శనానికి చాలా మంది వచ్చేసినారు. అందరూ కూడా ఎండలోనే ఉండారు, ముసలోళ్ళు కూడా ఉండారు. దర్శనం చేసుకొని బయటకు వచ్చినాక జస్ట్ గేట్ పక్కనే లెఫ్ట్లో చూస్తే చాలు అన్నపూర్ణ నిత్యాన్నదానం అని బోర్డు పెద్దగా కనిపిస్తుంది అనమాట. పెద్ద బిల్డింగ్ పైన పెట్టింటారు, మనకు గమనించవచ్చు. ఈ 1వ గేటు ఇంకా 4వ గేట్కి దగ్గరగానే ఉంటుంది. ఇంకా ఈడ ఫుడ్ మన సైడ్ ఉన్నట్టు ఉంటుంది, అందుకని తిందామని వచ్చినాము. ఇంకా డొనేషన్ చేసే వాళ్ళు కూడా ఇక్కడ డొనేట్ చేయొచ్చు. వాటి నుంచి తినేసి బయటకు వచ్చినామా. పొద్దున మేము దర్శనానికి పోయేటప్పుడు షాపులు ఏం ఓపెన్ చేసిందిలా, బయటకు వస్తే అన్ని చీరల షాపులే. అందరూ కూడా బెనారస్ చీరలు ఫేమస్ రాండి అని పిలుస్తూ ఉంటారు. యా షాప్లోకి బోల్లో కూడా అర్థం కాదు, అంతమంది పిలుస్తూ ఉంటారు. ఇంకా నేను కూడా ఓ షాప్లోకి వచ్చి చీరలు చూసిన, బాగానే ఉన్నాయి, కానీ కాస్ట్ మాత్రం 6,000 7,000 చెప్తారు. అది దాని వాల్యూ 1000 రూపాయలు ఉంటుంది అంతే. తగ్గించి మనల్లా తగ్గిస్తారు. ఫైనల్గా 2 చీరలు తీసుకున్నా నేను కూడా, తగ్గించినారు. కానీ ఎందుకు అంత రేట్ చెప్తారో ఏమో అర్థం కాదు. ఆ చీరలు తీసుకొని బయటకు వచ్చేటప్పటికి ఎండ ఇంకా పెరిగిపోయింది. ఇంకా ఈ బుట్లో ఏం చూడలేంలే, ఏమన్నా ఉంటే సాయంత్రం చూసుకుందామని రూమ్కి వెళ్ళిపోతా అంటే ఇంకా రిక్షా ఎక్కినాం అనమాట పొయ్యేకి. ఈ రిక్షా ఎట్లా దొక్కుతానడో ఏమో ఆ ఎండలో. అయినా ఇక్కడోళ్ళు మంచి గెట్టోళ్ళే, అసలు బాగా భరిస్తాండ్రు అనమాట ఆ ఎండకి. ఆ రిక్షాలో రూమ్ వరకు వెళ్ళిపోయినాము, సాయంత్రం చూద్దాం ప్లేస్లని. ఇంకా మా రూమ్ ఎట్లా హరిశ్చంద్ర ఘాట్ రోడ్లోనే తీసుకున్నాం కదా, మా రూమ్ నుంచి జస్ట్ కొంచెం ముందరికి పోయి లెఫ్ట్ తిరిగితే చాలు ఈ ఘాట్లు వచ్చేస్తాయి. చూడండి అప్పుడే గంగా నది కనిపిస్తుంది. ఇది బెస్ట్ ఆప్షన్ అండి. ఘాట్లకి దగ్గర తీసుకున్నారనుకోండి రూము, ఏం చూడాలన్నా ఈ పక్కే కదా, బోట్లో పోవాలన్నా, గంగా హారతి చూడాలన్నా, గంగా స్నానం చేయాలన్నా మొత్తం ఈ పక్కే కాబట్టి ఈజీగా వచ్చేయచ్చు. అట్లా లేదు, ఆ పక్క మీరు రూమ్ తీసుకొని మళ్ళీ ఆటోలో రావాలంటే ఒక 2-3 సార్లు రావాల్సి ఉంటుంది. వీటికి ఆటోకి 200-300 అడుగుతారా, మళ్ళీ అంత ఖర్చు పెట్టుకోవాలా. అదే డబ్బులు రూముకి పెట్టుకుంటే చాలు. ఒకవేళ గుడికి పోయినప్పుడు కావాలంటే అట్లా పోయి అట్లా వచ్చేయచ్చు. మిగతా టైంలో అంతా ఈ పక్కే చూడాల్సి ఉండేది. మిగతా గుళ్ళన్నీ కూడా ఈ పక్కే ఉంటాయి, అది కూడా వస్తుంది ఇంకా వీడియోలో. ఇంకా మేమైతే ఫస్ట్ హరిశ్చంద్ర ఘాట్కే వచ్చినాము. ఆల్రెడీ సత్య హరిశ్చంద్రుని కథ అందరికీ తెలిసే ఉంటుంది కదా, మళ్ళీ నేను ఎందుకు రిపీట్ చేసేది. ఇంకా ఈడైతే లస్సీ బాగా ఫేమస్ అండి, బాగుంటుంది. ఈ ఎండలకి ఆ లస్సీలు బాగా తాగినా అండి నేను. ఇంకా బోట్లో పోదామని కొంచెంసేపు తిరుగుతాన్నాము, అంటే ఒక 4 గంటలకు అట్లే వచ్చినాం మేము సాయంత్రము. ఇంకా ఇప్పుడే ఎందుకులే ఎండ ఉంటుంది, ఇంకా కొంచెంసేపు పోనీ ఇంకా తిరగదామని. హరిశ్చంద్ర ఘాట్లో కూడా శవాల్ని కాలుస్తూ ఉంటారు. మన పక్క వాళ్ళే అనమాట, ఎవరో నెల్లూరు దగ్గర కావాలంట, ఎవరో చనిపోయింటే వాళ్ళని తీసుకొని వచ్చిన్నారు అక్కడ దహనం చేసేకి. మేము అక్కడ ఉన్నప్పుడే వాళ్ళు వచ్చినారనమాట. ఇంకా మేము హరిశ్చంద్ర ఘాట్ నుంచి దశాశ్వమేధ ఘాట్కి వచ్చినాము. జస్ట్ ఘాట్ల మధ్యలోనే నడుచుకొని వచ్చేసినాము. మళ్ళీ వెనక్కి పోయి ఆటో ఎక్కి రావాలన్నా కూడా చాలా కష్టమవుతుంది. అసలు ఈ ఘాట్కి వచ్చే రోడ్డు ఉంటుంది కదా, 1 కిలోమీటర్ ముందరే ఆటో ఆపేస్తారు, ఆట నుంచి నడుచుకోరాళ్ళ. ఆ బాధ లేకుండా ఇట్లా ఘాట్ల మధ్యలోనే ఒక 500 మీటర్స్ ఉంటుంది, నడుచుకొని వచ్చేయచ్చు. ఇక్కడ బోట్లు ఉంటాయి, గంగా నదిలో పోతా ఘాట్లన్నీ చూపిస్తారు. మేము తీసుకోండే బోట్ అయితే అందరూ కలిపి తీసుకోండేది, ఇది మనిషికి 200.
మొత్తం 84 ఘాట్లు ఉంటాయంట. ఇంపార్టెంట్‌వి 64 ఉంటాయంట. ఆ 64 చూపిచ్చి మళ్ళీ గంగా హారతి చూపిస్తాము. దానికి 200 అని చెప్పినారు. సరేలే ఇంకా మేముండేది ముగ్గురే గదా! అందుకని అందరికి కలిపి తీసుకుంటారు కదా! అట్లాంటి బోటే తీసుకున్నాము. పర్సనల్ బోట్స్ కూడా ఉంటాయి. 1500 నుంచి 3000 మధ్యలో ఛార్జ్ చేస్తారు. ఒక ఫ్యామిలీలో ఒకవేళ సెపరేట్‌గా వచ్చినారనుకోండి అట్లాంటి బోట్ తీసుకోవచ్చు. అది తీసుకుంటే మొత్తం 84 ఘాట్లు కూడా చూడొచ్చు. మేము పోయిండే బోట్‌లో అయితే ఇంతమంది ఉన్నారు. మొత్తం ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్‌కి తిప్పి చూపించి మళ్ళీ గంగా హారతి దగ్గరికి పిలుచుకొని వచ్చినారు. గంగా హారతికి అయితే జనాలు యాపక్కుండే వాళ్ళు ఇటుకే వచ్చేస్తారనమాట. అందరూ ఉడికి ఇసురుకుంటా ఉంటారు. గంగా హారతి జరిగే ప్లేస్ ఉంది కదా కరెక్ట్‌గా ఆ ప్లేస్ వెనకాలే కూర్చోవాలంటే పెద్ద పెద్ద చైర్లు వేసింటారు వాళ్ళకైతే. దానికైతే 1200 అంట టికెట్టు. దానికంటే కొంచెం వెనకాల కూర్చోవాలంటే 500 అంట. బోట్లో నుంచి చూడాలంటే మేము ఇప్పుడు తీసుకున్నాం కదా బోటు దానికి 200. ఇంకా 100 రూపాయల బోట్లు కూడా ఉన్నాయి. లేదు కొంచెం పెద్ద బోట్లలో పర్సనల్ బోట్ అట్లా తీసుకుంటే ఒక్కొక్కరికి 500 అట్లా డిఫరెంట్ ఛార్జీలు ఉంటాయన్నమాట. గంగా హారతి అయితే చాలా బాగుంటుందండి చూసేకి. బాగా భక్తితో మంచి మంచి పాటలు పెట్టి ఇస్తారనమాట. వినేకి కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఆ పక్క పైన ఉండారు కదా కొంచెం బిల్డింగుల మీద కూర్చోండారు కదా దాంట్లో చైర్లు వేసేసి ఉంటారు. ఆ చైర్లో కూర్చోవాలంటే కూడా 200. వెనకాల కూర్చొని చూసేదానికంటే ముందర నుంచి కూర్చొని చూసేది చాలా బాగుంటుంది. కర్పూరంతో దీపాలతో పూలు జల్లుతారు, నెమలీకలు తీసేస్తారు, భలే చేస్తారు. ఇంకా ఇదైతే ఇంకొక గేట్ అనమాట. 3వ నెంబర్ గేట్ ఏమో దర్శనానికి పోయేకి. మళ్ళీ మణికర్ణిక ఘాట్ దగ్గరికి వచ్చేసినాము. ఈడైతే 24 గంటలు శవదహనం జరుగుతానే ఉంటుందంట. ఇవన్నీ చూడండి కట్లు ఎన్ని చేసినారో. శవం ఎంత వెయిట్ ఉంటుందో అంత వెయిట్ కట్లు అమ్మతారంట ఈడ. ఇవన్నీ అమ్మేకే, ఫ్రీగా ఏం కాదు. ఎత్తుకొని వస్తానే ఉంటారు శవాల్ని. ఎంత మందిని తెస్తా అంటారో. ఈ గుడి చూడండి వానాకాలంలో అయితే సగం మునిగిపోయి ఉంటుంది. ఎండాకాలంలో కొంచెం నీళ్లు తగ్గుతాయి కదా అప్పుడు ఓపెన్లో ఉంటుంది. గుడి లోపల శివలింగం కూడా ఉందన్నమాట. ఇక్కడ గంగా స్నానం చేయాలంటే కొంచెం నీట్గా ఉండాలా అట్లా అనుకునే వాళ్ళు ఈ ముందర పక్క ఘాట్ల వార గంగా స్నానం చేయలేరు అనమాట. ఎందుకంటే శవాల పూలన్నీ ఆడేసింటారు, ఆడే ఉంచింటారు. ఆ ఘాట్ల పక్కన ఉండే వాష్రూమ్స్ నీళ్ళన్నీ దాంట్లోకి వేస్తుంటారు. అసలు చాలా గలీజ్గా అనిపిస్తుంది అనమాట. అట్లా మాట్లాడకూడదు అంటారు. ఇంకా ఉండేది చెప్తాండని నేను. ఒకవేళ మీరు గంగా స్నానం చేయాలంటే గంగా నదికి ఆ పక్క కూడా బోట్లు పోతుంటాయి. ఆడ గంగా స్నానం చేయొచ్చు. కొంచెం నీట్గా ఉంటాయి నీళ్లు. రాత్రి అవన్నీ చూసుకున్న తర్వాత రూమ్కి వచ్చేసినాము. మరుసటి రోజు మళ్ళీ రొటీన్ పొద్దున్నే నిద్ర లేసినాము. ఈడ పొద్దున్నే నిద్ర లేలా లేదంటే మళ్ళీ ఎండ ఎక్కిపోతుంది. ఇప్పుడు కూడా 6 గంటల టైం అవుతాండేది. ఎండ చూడండి మెరస్తా ఉంది. ఇంకా ఫస్ట్ ఇప్పుడు రూమ్ దగ్గర నుంచి ఆటో ఎక్కేసి కాలభైరవుని గుడికి వచ్చినాము. ఫస్ట్ యాక్చువల్గా కాలభైరవుని పర్మిషన్ తీసుకొని కాశీ మొత్తం చూడాలంట. నేను కూడా ఒక వీడియోలో విన్నాను. కానీ ఇంకా నిన్న పౌర్ణమి కదా ఆ కాశీ విశ్వనాథుని దర్శించుకోవాలా 12వ జ్యోతిర్లింగాన్ని ఖచ్చితంగా చూసేయాలనే ఎగ్జైట్మెంట్తో నేను వెళ్ళిపోయాను. ఈ దేవునికి ముక్కున్నా అనమాట. కాలభైరవ రేపు వస్తాను స్వామి నీ గుడికి, ఈరోజు నన్ను క్షమించు అని చెప్పేసి ఫస్ట్ శివుని దర్శించుకున్నాను. ఇంకా ఈరోజు పొద్దున్నే ఫస్ట్ ఇటుకే వచ్చినాము. ఇంకా ఇక్కడైతే జనాలు ఉండారు. సింగిల్ క్యూవే చూస్తే ఎక్కువ మంది జనాలు అనిపిస్తారు. తొందరగానే అయిపోతుంది అనమాట దర్శనము. ఇది కూడా చాలా పురాతనమైన గుడి. అందరూ కూడా కాలభైరవుని దర్శించుకోండి. ఈ గుళ్ళో పూజలు చేసే పూజారులు ఉంటారు కదా వీళ్ళైతే గుట్కాలు నమ్మలుతానే ఉంటారండి. అది చూస్తే మాత్రం మన పక్కోళ్ళు చాలా పవిత్రంగా చూస్తాం కదా గుళ్ళు అంటే, వాళ్ళు అట్లా బిహేవ్ చేస్తా అంటే చాలా దరిద్రంగా అనిపిస్తుంది చూసేకి. ఇంకా కాలభైరవుని దర్శనం చేసుకొని బయటకు వస్తానే ఎదురుగా ఉండే దారిలోనే కొంచెం ముందుకు పోతే చాలు 2 సందులు తిరగాలంటే మృత్యుంజయ శివుని గుడి వస్తుంది. ఈ గుడి ఎందుకంటే ఏమన్నా మనకి చావు గండాలు అట్లా ఉంటే గన ఈ గుళ్ళో శివుని దర్శించుకుంటే ఆ గండాల నుంచి బయటపడచ్చంట. ఇంకా ఇక్కడైతే ఈ గుళ్ళో ఎన్ని శివలింగాలు ఉన్నాయో ఏమో లెక్కలేని శివలింగాలు ఉన్నాయి. యా పక్క చూసినా శివలింగాలే కనిపిస్తాయి అన్నమాట. కాశీలో యాడ చూసినా అంతే శివలింగాలు మాత్రం చాలా ఉంటాయి అన్నమాట. ఇంకా ఈడ ఒక బావి కూడా ఉంది. ఈ బావిలో నీళ్ళు తాగితే కూడా ఏమన్నా అదే యాక్సిడెంట్లు అయ్యే ఛాన్సులు ఉన్నా లేదంటే ఏమన్నా గండాలు ఉన్నా కూడా వాటి నుంచి బయటికి పడిపోతామంట. ఇక్కడంతా బావిలోంచి చేది పోస్తూ ఉంటారు. ఫ్రీగానే డబ్బులు ఇచ్చేది ఏముండదు. నీళ్ళు తాగొచ్చు. టేస్ట్ కూడా మామూలు మన క్యాండిల్ ఉన్నట్టుండయి. బాగా చల్లగా ఉన్నాయి నీళ్ళు. బయట ప్లాస్టిక్ క్యాన్లు కూడా అమ్ముతా అంటారు. ఒకవేళ ఇంటికి ఎత్తుకొని పోవాలంటే ఆ క్యాన్లో పట్టుకొని ఎత్తుకొని పోవచ్చు. ఈ ఎండకి ఈ బావిలో నీళ్ళు తాగుతాంటే చల్లగా ఉండయా ఇంకా కొన్ని తాగుదాం అనిపిస్తుంది. ఇంకా ఈ బావిలో తెల్ల తెల్ల చేపలు ఉంటాయంట. అవైతే అందరికీ కనిపించవంట. నాకైతే ఒక చేప కనిపించింది, వీడియో తీసుకున్నా. ఈ ఎండలకి వీడియోలు కూడా తీయలేము. ఈ వీడియోలు తీయలేము, ఏమి చూడలేము. చలికాలం అన్న అయితే ఎట్లా అట్లా మేనేజ్ చేయొచ్చు. స్వెటర్లు వేసుకోనో బెడ్షీట్లు కప్పుకోనో. ఈ ఎండకైతే ఏమీ చేయలేము, నీరసం వస్తూ ఉంటుంది.
ఆయన డబ్బులంతా ఆ లస్సీలకు ఖర్చు పెట్టాలి, లేకంటే ఆటోలకు ఖర్చు పెట్టాలి అంతే. ఇంకా ఈ గుళ్ళో దర్శనం చేసుకొని బయటకు వచ్చేసిన తర్వాత ఆటో ఎక్కేసి వారాహి అమ్మ గుడికి వచ్చేసినామండి మేము. ఈ గుడి దగ్గర వరకు ఆటో పోదనమాట, జస్ట్ ఘాట్ రోడ్లు ఉంటాయి చూడండి, ఆడ ఆటో ఆపేస్తారు, ఆటి నుంచి నడిచి చూడాల్సిందే. ఇంకా చూడబోయే గుళ్ళన్నీ కూడా నడిచే చూడాల్సిందే, ఎందుకంటే ఈ సందులో చూడండి ఇద్దరికి మించి పట్టారు, అట్లాంటి సందులో ఆటోలు ఎట్లా పడతాయి. ఒకవేళ మీరు ఈ గుళ్ళు చూసాక ఆటో బుక్ చేసుకున్నా కూడా వేస్టే అనమాట, ఇంత సందుల్లోకి రాలేవు. జస్ట్ ఇది మణికర్ణిక ఘాట్ నుంచి కొంచెం ముందరికి వస్తే సెకండ్ లెఫ్ట్ తిరిగితే చాలు ఆడే ఉంటుందన్నమాట ఈ గుడి. పొద్దున్నే 7:30 నుంచి 9:30 వరకే ఓపెన్లో ఉంటుంది, ఎందుకంటే వారాహి అమ్మ రాత్రంతా కాశీనగరానికి కాపలాగా వస్తుందంట, ఆ తర్వాత పడుకుంటుందంట, దానివల్ల క్లోజ్ చేసేస్తారు. మళ్ళీ మేము చూసినప్పుడైతే జస్ట్ పైన నుంచి చూపిస్తారు, కింద దేవత ఉంటుంది, మొత్తం ఏం కనిపించదు. నాకైతే తల కొంచెం కనిపించిందంటే, తర్వాత మేము బయటకు వచ్చినామో లేదో గుడి అయితే క్లోజ్ చేసేసినారు చూడండి. దర్శనం అయిపోయినాక కొంచెంసేపు బయట కూర్చున్నాము. ఇంకా మా నాయన 12 గంటలు అయింది, ఇడేందో దేవతలు స్నానం చేస్తారంట ఇప్పుడు 12 గంటల కాడ అని మణికర్ణిక ఘాట్లో స్నానం చేద్దామని పోతా ఉన్నాడు. ఈడు చూడండి ఎట్లా కొట్టుకుంటాడారో. వేరే టూర్కి వచ్చిండే వాళ్ళు ఆడ గంగా నదిలో స్నానం చేస్తాండ్రంట, ఆ బోట్లు వాళ్ళు ఏందో వాళ్ళ బోటును కదిలిచ్చినారని కట్లు తీసుకొని తలలకు కొట్టేసినారు. ఏమి రక్తాలు కారుతాండయో ఏమో, పాపం టూర్లకు వచ్చి అట్లా దెబ్బలు తింటాన్నారు వాళ్ళు. స్వామి నాకైతే షివరింగ్ వచ్చేసింది. అయినా ఏమి జనాలు, ఇక్కడ జనాలు ఇట్లే ఉండారు, చాలా కోపము, మాట్లాడితే కరిసేలాగా ఉంటారనమాట. అట్లా కొట్టేసినారు వాళ్ళు, ఎంతమంది ఉంటే అంతమందిని కొట్టేసినారండి. చాలా బాధ అయింది ఆ ఫైటింగ్ చూసిన తర్వాత. సినిమాల్లో చూడడమే అట్లా రక్తాలు వచ్చేటట్టు కొట్టుకునేటట్టు, ఈడ రియాలిటీలో చూస్తండి ఈరోజు. ఇంకా ఆటి నుంచి మళ్ళీ అదంతా గొడవ అంతా చూసేసినాక విశాలాక్షి అమ్మ గుడికి వచ్చినాము. అక్కడి నుంచి కొంచెం దగ్గరే ఉంటుంది, ఒక 2-3 సందులు తిరగాలంతే. ఆడ ఎవరిని అడిగినా చెప్తారులే, తెలుగు వచ్చిండే వాళ్ళే మస్తుగా ఉంటారు ఆ గుళ్ళ దగ్గర గన షాప్స్ వాళ్ళు. ఇదే అన్నమాట 108వ శక్తిపీఠం విశాలాక్షి అమ్మవారు. ఇది కూడా చాలా పురాతనమైన గుడి అంట. ఇక్కడ కూడా జనాలు ఏం మరీ ఎక్కువేం లేరు, భిన్ననే అయిపోతుంది దర్శనం. ఈ గుళ్ళన్నీ తొందరగానే అయిపోతాయండి దర్శనము. ఇది కూడా ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలంట, కాశీకి వస్తే విశాలాక్షి అమ్మవారిని దర్శనం చేసుకుంటే మంచిదని చెప్పినారు. ఆ విశాలాక్షి దేవి టెంపుల్ నుంచి కొంచెం ముందరకు వస్తానే అన్నపూర్ణదేవి గుడి ఉంటుంది. ఇవన్నీ ఒక 2-3 సందులు దారిలోనే ఉంటాయి, కానీ ఈ సందుల్లో కొత్త కదా, అర్థం కాదు కాబట్టి తిరిగిన సందే 2-3 సార్లు తిరగాల్సి వస్తుంది అంతే. అన్నీ సాక్షి గణపతి, ఇంకా దుండు గణపతి, అవన్నీ గుళ్ళు ఈడే అనమాట. ఇవన్నీ 1వ నెంబర్ గేట్కి దర్శనం పోతారు కదా, ఆ దారిలోనే వస్తాయి. ఒకవేళ దర్శనం ముందుగా అయిపోతే ఇవన్నీ దర్శనం చేసుకోవచ్చు, లేదు ఇవన్నీ కూడా సపరేట్గా ఇంకో రోజు చూడొచ్చు. మామూలు దర్శనం ఒక రోజు ప్లాన్ చేసుకోవచ్చు, మిగతా గుళ్ళన్నీ ఇంకో రోజు చూడొచ్చు. ఇంకా ఈడేందో రాముని గుడి ఒకటి ఉంటే ఆ ఆటో వాళ్ళు వీటికి పిలుచుకొని వచ్చినారనమాట. ఇది కూడా చాలా బాగుంది గుడి చూసేకి. మా నాయన మా చెట్లోటివి ఆంధ్రప్రదేశ్ టెంకాయలు ఉత్తరప్రదేశ్లో కొట్టాలని 3 టెంకాయలు ఎత్తుకొని వచ్చినాడు. ఇక్కడ కాశీలో యాడగాని టెంకాయ అనేదే లేదండి, జస్ట్ శివునికి పాలాభిషేకం చేస్తారు, జిల్లేడు పూలు, ఇంకా ఏంటంటే పూలు అంతే, తప్పితే చెండుమల్లి పూలు అవి తప్పితే టెంకాయలు అనేది యాడగాని కొట్టరు. మా నాయన వాళ్ళు కొట్టద్దండి అన్నా కూడా కాలభైరవుని గుడి దగ్గర టెంకాయ కొట్టినాడు. వాళ్ళు పూలు అమ్ముతారు కదా, వాళ్ళందరూ శంభాజీ మహారాజ్కి జై అని అంటారు కామెడీగా. ఇంకా ఇంకొక టెంకాయ వచ్చి అన్నపూర్ణదేవి గుడి దగ్గర కొట్టేసినాడు, ఇంకొక టెంకాయ దుర్గామాత గుడి దగ్గర కొట్టినాడు. లాస్ట్లో దుర్గామాత గుడికి పోయినాము. ఇక్కడైతే రాముడే కాదు అన్ని దేవుళ్ళు కూడా ఉండారు. ఈ గుడి పేరు ఏందో చెప్పినాడండి ఆటో, ఇప్పుడు నాకైతే గుర్తులేదు, కానీ చూసేకి చాలా బాగుందన్నమాట. ఈ గుడి చల్లగా కూడా ఉందండి. ఈ గుళ్ళో కాశీకి అన్ని గుళ్ళపైకి ఈ గుళ్ళో చల్లగా ఉందన్నమాట. ఈ గుళ్ళలో అయితే జనాలు ఎక్కువ లేరు, ఎందుకంటే మెయిన్ చూడాల్సినవి కొన్నే కదా. కాశీ విశ్వనాథుని ఫస్ట్ దర్శనం చేసుకోవాలా, మళ్ళీ కాలభైరవుని గుడి, వారాహి అమ్మవారు, విశాలాక్షి అమ్మవారు, అన్నపూర్ణ అమ్మవారు, సాక్షి గణపతి, దుండు గణపతి, ఈ విగ్రహాలు మాత్రమే, అంటే ఈ దేవుళ్ళను మాత్రమే దర్శనం ఎక్కువ మంది చేసుకుంటా ఉంటారు. దానివల్ల ఈడ కొంచెం తక్కువ మెంబర్సే వచ్చినారనమాట గుళ్ళకి. ఇక్కడ ఎక్కువ టూర్లకు వస్తా అంటారు చూడండి, వాళ్ళు వస్తారు, ఎందుకంటే బస్సులు పోతాయి ఈ దారిలో, దానివల్ల ఈ గుళ్ళకి టూర్లకు పోయే వాళ్ళు వచ్చినారు. అక్కడైతే బస్సులకు పోవు కాబట్టి నడుచుకొని పోయి మాత్రమే చూడాలా. మళ్ళీ గవ్వలమ్మ గుడికి వచ్చినాము. ఈ గుడి కూడా చాలా రోజుల నుంచి ఉందంట. ఈ గవ్వలమ్మకు కూడా ఏదో కథ ఉందండి. ఇక్కడ పూజారి పూజ చేసేటప్పుడు ఏమంటాడంటే ఈ గవ్వలు తీసుకొని పోవాలన్నమాట. అప్పుడు దేవుణ్ణి ఏమని ముక్కోవాలంటే గవ్వలు మీకు పుణ్యం మాకు అని ముక్కోండి అని చెప్తా అన్నాడు. ఇంకా లాస్ట్లో అయితే దుర్గామాత గుడికి పోయినామండి. ఇట్లా జరిగిందండి మా కాశీ జర్నీ. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అట్లే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.